అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి ఆనందం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు నాడే అధినేత చంద్రబాబు తన పేరును ప్రకటించడం పెద్ద కానుకగా భావిస్తున్నానని తెలిపారు. కోనసీమలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అమలాపురం పార్లమెంటు స్థానం కూడా అఖండ మెజార్టీతో గెలిచి అధినేతకు కానుకగా ఇస్తామని చెప్పారు. తన తండ్రి లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాలకు కొనసాగించేందుకు దీనిని తొలి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ నాయకుల సమన్వయం ప్రజల మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం జెండా తిరిగి ఎగరవేయడంతో పాటు జిల్లా పునర్వైభవానికి కృషి చేస్తానని అన్నారు. तदेन्द्रेण दयनदत्सहत्वं यदो नरादिशहस्तेन वृष्णः